హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ క్యూబ్. ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాం. ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఆలయం అయితే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది. మనం మెట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆలయం అయితే చూడడానికి పెద్ద హాల్లో అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే చాలా ఎత్తుగా ఇంకా చాలా పెద్దగా అయితే ఉంది. ఆ షిరిడి సాయిబాబా యొక్క దివ్య స్వరూపం చూసి తరించండి. ఇప్పుడైతే మనం టెంపుల్ మొత్తాన్ని ఒక రుక్కే తీసేద్దాం. టెంపుల్ అయితే మొత్తం చూడడానికి పెద్ద హాల్ అయితే కనిపిస్తుంది. అది కూడా చాలా ఎత్తుగా ఉంది. దాదాపు 15 నుంచి 20 అడుగులు ఎత్తు అయితే ఉండొచ్చు. గోడల నిండా కూడా సాయిబాబా పటాలతో అయితే నిండిపోయి ఉన్నది. ఆ కింద కూడా పటం యొక్క ప్రత్యేకత అయితే రాసి ఉంది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆలయంలో సాయిబాబా ఆలయంతో పాటు చుట్టూ చాలా ఆలయాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసేది రాధాకృష్ణుల ఆలయం. చూడండి, రాధాకృష్ణ విగ్రహం, పాలరాతి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. అక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చినట్లయితే లక్ష్మీ గణపతి ఇంకా త్రిశక్తి ఆలయం అయితే కనిపిస్తుంది. ఆ ఆలయానికి ఎదురుగా రామ మందిరం అయితే కనిపిస్తుంది. సాయిబాబా ఆలయానికి మరో పక్క పంచముఖి గాయత్రీదేవి ఆలయం అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గాయత్రీదేవి. ఈ విగ్రహాలన్నీ కూడా పాలరాతితో చేయబడినవే. బయటకు వచ్చి చూసినట్లయితే ఆలయ గోపురం చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది. చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణంతో నిండిపోయి ఉన్నది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే నాగదేవతల విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇవి కూడా చూడడానికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక చెట్టు కింద అయితే ఉంటాయి. ఆ పక్కనే ఆ పరమశివుని ఆలయం అయితే ఉంటుంది. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా మనం చూడడానికి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా మనం చూడడానికి కనిపిస్తుంది. ఈ ఆలయం మొత్తం కూడా చూడడానికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసేది హోమగుండం. దాంట్లోనే సాయిబాబా యొక్క విభూతిని అయితే తయారు చేస్తారు. ఆ పక్కనే ఒక మర్రి చెట్టు అయితే ఉంది. అక్కడ శివుడి విగ్రహం ఇంకా కొన్ని విగ్రహాలను అయితే పెట్టి ఆ మర్రి చెట్టుకి అయితే పూజలు చేస్తూ ఉన్నారు. ఆ మర్రి చెట్టు మొదల్లో కూడా చాలా సాయిబాబా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ మర్రి చెట్టు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.